ఇండియా కన్వీనర్ అవ్వచ్చు, ఎన్డీఏ కన్వీనర్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా వామపక్షాలు కలిపి ఒక ఇది ఏర్పడితే దాని మ్యూట్ లోకి వెళ్ళారు. మేము లేదని చెప్పలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం పార్టీ కన్వీనర్ కావాలన్నా అవ్వగలుగుతాడు. మళ్ళీ ఆ పార్టీని 1000 అడుగుల లోతులో పాతి పెట్టాలని చెప్పే మాట కూడా మాట్లాడగలుగుతాడు. రైట్, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. మనతో పాటు శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే శివపార్వతి గారు. 2 అంశాలు ఇక్కడ ఏంటంటే, ఒకటి బీజేపీ మీ మిత్రపక్షం, లేకపోతే వారికి మీరు మిత్రపక్షం, వారు 240 దగ్గర వాళ్ళ గ్రాఫ్ ఆగిపోతుంది. దాన్ని గట్టెక్కించడానికి దేశంలో స్టీరింగ్ బాధ్యతలన్నీ ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు గారికి అప్పచెప్పబోతున్నారు. ఆయనే మిగిలిన తక్కువ అయ్యేదో లేకపోతే మిత్రులను ఏర్పాటు చేయటమో ఆయనకి హోంవర్క్ ఇచ్చేశారు ఆల్రెడీ. ఆయన జాతీయ స్థాయిలో ఇప్పటికే చక్రాలు, రథాలు అన్నీ తీసుకుని వెళ్ళిపోయారు, ఢిల్లీకి వెళ్ళిపోబోతున్నారు. లేకపోతే సో కీలకమైన పదవి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా. ఆయన అక్కడికి వెళ్ళారు, అది తీసుకున్నారంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా తీసుకొస్తారనే కాన్ఫిడెన్స్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అక్రాస్ ద పార్టీ లైన్స్ చెప్తున్నాను. నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా. ఈసారి ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఆయనకు ఉంది. ఎట్ ది ఏజ్ ఆఫ్ 75 నిందలు మోసినంత కాలం మోశారు. ఇవాళ అవన్నీ చెరిపేసుకోవాల్సిన అవసరం ఆయనకు ఉంది కాబట్టి అది తీసుకురాబోతున్నారు. దాంతోపాటు మీ నాయకుడు ఇంకా ఆయన హీరో ఆఫ్ ద బ్యాటిల్, మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరిగిన సమరంలో ఆయన హీరో. ఇంకా ఛాంపియన్ చంద్రబాబు కావాల్సి ఉంది. సో హీరో, ఛాంపియన్ ఒకే జట్లో ఉంటున్నారు. సో ఈ క్రమంలో ఎలా ఉండబోతున్నాయి రాజకీయాలు, దానితోడు అవన్నీ పక్కన పెడితే 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మీకు కూడా ఆహ్వానం ఏమన్నా అందిందా, అది కూడా చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, శ్రీనివాస్ అన్నకి, వేణు అన్నకి, అలాగే శ్రీనివాస్ గారికి, రామ్ కుమార్ గారికి, అలాగే వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. నాకేం అందలేదండి. నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నాకెందుకు ఇస్తారు ఆహ్వానం, అస్సలు ఇవ్వరు. ఇంకా వాళ్ళని 24 గంటలు తింటే నాకెందుకు ఇస్తారండి ఆహ్వానం. ఇంకోటి చంద్రబాబు గారి గురించి నన్ను అడగడం కన్నా శ్రీనివాస్ అని అడిగితే బాగుంది. ఆల్రెడీ అడిగేసాం, మీరు ఆలస్యంగా జాయిన్ అయ్యారు ఆల్రెడీ. లేకపోతే ముందర మిమ్మల్ని అడిగేవాళ్ళను, మీరు ఆలస్యంగా జాయిన్ అయ్యారు. ఆల్రెడీ ఆయన మాట్లాడారు శ్రీనివాస్ చౌదరి గారు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, బీజేపీ 250 దగ్గర ఆగిపోతుందని. అంటే ఇంకా అట్లాంటి అటర్ఫాల్ స్టేట్మెంట్స్ నేను నమ్మనండి. బీజేపీ 250 దగ్గర నేనల్లా జనం పర్సెప్షన్ నేను మీకు చెప్పా, ఎందుకంటే నేను లెగ్గట్లా. జనం అనుకోండి, జనం పర్సెప్షన్ అది కాదు, సోషల్ మీడియా పర్సెప్షన్ అయి ఉంటది. మేబీ సోషల్ మీడియాలో కొన్ని ఇప్పుడు గనక ప్రమాణ స్వీకారానికి అతి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయో అలా కూడా అది కూడా అతిగా తిరుగుతూ ఉంటాయి కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు. సో ఇప్పుడు ఫ్లైట్ ఛార్జెస్ పెంచి, హోటల్ ఛార్జెస్ పెంచి, ప్రమాణ స్వీకారానికి హడావుడి ఎలా ఉందో, గ్రేట్ ఆంధ్ర అని వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా భజన చేసిన ఒక న్యూస్ ఛానల్, పేపర్ వాళ్ళే మొహాన్ని ఉమ్ముతున్నారు. ఇంత అయితే అవసరమా, గెలుస్తారో లేదో తెలియదు కానీ ఈ ఏర్పాట్లు, ఈ ఏర్పాటాలు ఇవన్నీ ఎందుకు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత పెట్టొచ్చు కదా అని వాళ్ళకి ఫేవర్ గా మాట్లాడిన ఒక పేపరే వస్తుంది ఉమ్ము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మీద. రిజల్ట్స్ వస్తే ఎందుకు అంత ఆరాటం అప్పుడే? అంటే మేమేదో ఉద్ధరించిపోతున్నాం అంటే ఎందుకు ఇంత ఉలికిపాటు? అంటే ఇంత ఉలికిపాటు పడుతున్నారు అంటేనే దాని వెనక ఏందో గూఢార్థం ఉంది, నిగుడార్థం అనుకోవాలి. దాని వెనక ఏదో స్కెచ్ ఉందనే భావిస్తున్నాం. అంటే ఖచ్చితంగా వాళ్ళ ఓటమి వాళ్ళకి అర్థమయ్యి ఇదేదో బురద చల్లే ప్రయత్నంలో భాగంగా ఈ హడావుడంతా చేస్తుంది. వేణు గారు అన్నారు అధికారులు మార్చారు, అధికారులు వాళ్ళ చెప్పు చేతుల్లో. అధికారులు మా చెప్పు చేతుల్లో ఉంటే నరసరావుపేట నియోజకవర్గంలో, నరసరావుపేట అల్లర్లో జర్నలిస్టుల మీద అండి, పగడాల రమేష్ అనే వ్యక్తి మీద కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని అతనికి పాస్ ఉంటేనే గోపిరెడ్డి గారు ఎవరు పేర్లు ఇస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టి లోకల్ సిఐ భాస్కర్ ఎంత హింస పెడుతున్నాడంటే దాదాపు 15 మంది నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేశారు. బెయిల్ కూడా లేకుండా అరెస్ట్ చేసి వాళ్ళ చిత్రహింసలు పెడుతున్నారు, రిమాండ్ లో తీసుకొని జర్నలిస్టులు. వాస్ గారు, మీరు జర్నలిస్ట్ గా మీరు దీని మీద మాట్లాడాలి. అంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరి పేర్లు ఇస్తే వాళ్ళ మీద కేసులు కడతారా? అసలు అట్లా కడతారు? అలాగా తీసుకెళ్లి లోపలేసి అట్లా చేస్తారు. అలా అధికారులు ఎవరు మాట వింటున్నారు? ఇప్పుడు వేణుగారు మాట్లాడినా నమ్మశక్యంగా ఉండాలి. అధికారులు ఎవరు మాట వింటున్నారు అనేది అక్కడ పల్నాడులో జరిగిన హింస తాలూకు సంఘటనలు చూస్తే తెలిసిపోతాయి.
ఆయన ఒక సాక్షాత్ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి తీసుకెళ్లి ఈవీఎం మిషన్ తీసి నేల కేసు కొడితే దాని మీద కేసు లేదు. ఒక వీడియో బయటకు వచ్చిన తర్వాత అది అందరూ నాలుగు ఖర్చుకొని అందరూ ఊస్తుంటే ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు యాక్షన్ తీసుకోమని చెప్తే అప్పుడు కానీ మీనా గారు రియాక్ట్ అవ్వలేదు దాని మీద. ఎవరు అధికారులు ఎవరు మాట వింటున్నారు? ఇంకా వైఎస్ఆర్సీ పార్టీ జాగీర్లోనే పనిచేస్తున్నారు వాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇంకా మేలుకోవాలా, వాళ్ళు ఇంకా ఆ నిద్రలోనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి భజనలోనే ఉన్నారు. మీరేదో రేపు ఫలితాలు తారుమారు అవుతాయి అని తెలిసి ముందుగానే రాగం ఎత్తుకున్నంత మాత్రాన అది ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. అధికారులు నిజంగా గ్రౌండ్ లో ఎలా ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ నిజంగా న్యూట్రల్ గా పనిచేస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారు ఫేవర్ గా పనిచేస్తుందా అనేది అర్థమైపోయింది మన పోలింగ్ రోజు జరిగిన